రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయంలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్ పడిపోతున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంపై చలి పంజా కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతూ ఉండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే గజగజా వణికిపోతున్నారు జనం. చలి తీవ్రత పెరగడంతో ఉదయం కూలి పనులకు వెళ్లేవారు, పొలం పనులకు వెళ్లే రైతులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 2-3 రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటలు అయినా చలి తగ్గడం లేదు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు జనం. ఉదయం పూట చలి, దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుకు రోడ్డు కనిపించకపోవడంతో హెడ్ లైట్స్ వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా చలిగుప్పెట్లో చిక్కుకుంది. ఈ నెల 5 నుంచి కోహిర్ ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. అటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ టెంపరేచర్లు పడిపోతున్నాయి. చలికి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్లు, గ్లౌజులు ధరించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు మరింత అలర్టుగా ఉండాలన్నారు డాక్టర్స్.